తండ్రి స్థానంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి, సమస్త ప్రాణులకు ఆవిడే తల్లి. ఆ బ్రహ్మకీట జనని ఆవిడే. భూత ప్రేత పిశాచములతో కలిపి సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి. శివ కేశవ రెండు ఉండవు, ఉన్నది ఒకటే పదార్థం, మాధవుడు ఉమాధవుడు అంతే. అయినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క విశేషాన్ని మీరు పరిశీలిస్తే అసలు మొట్టమొదట ఈ సృష్టి ప్రారంభంలో ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు బయటికి వచ్చేటప్పటికే మధుకైటబులన్న రాక్షసులు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మగారు నాభికమలంలోంచి వచ్చారు. మధుకైటబులు శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నప్పుడు ఆయన చెవిలోంచి ఊరినటువంటి మలంలోంచి పుట్టారు. అంటే రాక్షసులైనా ఆయనలోంచే రావాలి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారైనా ఆయన